కొబ్బరి చెట్టుకి వేపపిండి వేయడం వల్ల మీకు ఎన్‌పీకేలు ఉండే బలం అంతా దీంట్లో ఉంటది కాబట్టి కొబ్బరి చెట్టు మంచి బలంగా పెరుగుతాయన్నమాట. ఎన్‌పీకేలు ఉన్నట్టు నైట్రోజన్ దీంట్లో 4% ఉంటది. మీకు ఫాస్ఫరేట్ 1% ఉంటది. పొటాషియం 1.4% ఉంటదన్నమాట. ఎందుకు మనం వేపపిండి కొబ్బరి చెట్టుకి ఏయాలి అనేసి తెలుసుకొని ఏయండి రైతులంతా. అప్పుడే మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటదన్నమాట. సో, ఒకటి మనకి రూట్ డిసీజ్ అంటే వేరు కుళ్ళి చనిపోద్ది. కొంతమందికి ఈ లీఫ్ కుళ్ళి చనిపోద్దనమాట. అలా మనకి కుళ్ళి చనిపోకుండా ఉండడానికి మనకి ఈ వేపపిండి అనేది మంచిగా పనిచేస్తదనమాట. సో, పెస్ట్‌కి చూసారంటే మనకి ఈ మైట్ యూరియో మైట్‌కి గానీ, లేదు మనకి రైనోషియస్ బ్యాటిల్ గానీ, లేదు వైట్ ఫ్లైస్ అంతా వస్తుంది గానీ, దానికంతా మనకి మేజర్‌గా పనికొచ్చేది మనకి ఈ వేపపిండి అనమాట. ఆ వేపపిండి ఏయడం వల్ల మనకి అంత చాలా బలం అనమాట. మనం కొబ్బరి చెట్టుకి వేపపిండి సంవత్సరానికి మనకి 2-4 కేజీ దాకా ఏజ్ గ్రూప్‌ని బట్టి మనం డివైడ్ చేసుకొని కొబ్బరి చెట్టుకి ఫీడింగ్ చేయడం వల్ల కొబ్బరి చెట్టు మంచి బలంగా ఉంటదనమాట. అది లేక ఏమంటున్నారంటే రీసెర్చ్ ప్రకారం నీమ్ కేకు ప్లస్ ఫెర్టిలైజర్ 2 కలిపి కొబ్బరి చెట్టుకి ఫీడింగ్ చేయాలనమాట. అలా చేయడం వల్ల ఇప్పుడు నార్మల్‌గా ఫెర్టిలైజర్ ఏస్తే కొబ్బరి చెట్టు ఇన్‌స్టంట్‌గా అబ్జర్వ్ చేసుకుంటదనమాట. అది నీమ్ కేక్‌తో కలిపి ఏయడం వల్ల స్లోగా అబ్జర్వ్ చేసుకోవడం వల్ల కొబ్బరి చెట్టుకి మంచి బలంగా ఉంటదనమాట. ఏ పెస్ట్‌కైనా రైనోషియస్ బ్యాటిల్ అయినా, వైట్ ఫ్లైస్‌కైనా, యూరియోమైట్‌కైనా మనకి ఈ వేపపిండి మనకి అంత బలంగా ఉండి కొబ్బరి చెట్టుకి పనికొస్తదనమాట. రైతులు ఎందుకు మనం వేపపిండి ఏయాలనేసి తెలుసుకొని మీరు ఏయడం వల్ల మీ చెట్టు బావుంటది. అసలు ఎందుకు ఇది ఏస్తే ఏం పనికొస్తుంది అనేసి తెలుసుకొని చేయడం వల్ల కొబ్బరి రైతు ఎప్పుడు నష్టపోడనమాట.